జమ్మూ కాశ్మీర్ అన్న జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం అయిపోయిందన్న. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదని చెప్పిరన్న జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు సర్దార్ పటేల్ చెప్పినట, గడ్డి మొలువని జాగ లేనప్పుడు ఒచ్చు లేని నీ గుండెందుకు, నీ గుండు తీసి పక్కకు పోడని చెప్పి నిక్కచ్చిగా సమాధించండి పటేల్. నా సర్దార్ పటేల్ అన్న ఒక్క అంగుళం జాగ కూడా ఇలా పాకిస్తాన్ కి ఇచ్చే ప్రసక్తి లేదు. ఏక్ దేశ్ మే దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహీ చలగా అని చెప్పి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత నా నరేంద్ర మోడీ, నా ప్రభుత్వానికి మన నరేంద్ర మోడీ అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన పరిస్థితులు ఒక్కసారి ఆలోచించండి అన్న. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం పార్టీలు అన్ని ఒక్కటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏందని నేను చెప్పా. ఎవరు చెప్పారు? వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు. నిన్నగాక మన జానారెడ్డి గారు చెప్పారు, మేము బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మేము కలిసి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం, అయినా ఫలించే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది, కానీ అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఐఎం పార్టీలు అందరం కలిసి వస్తున్నాం అంటే నేను చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు లేదు. భారతీయ జనతా పార్టీ సింహం సింగిల్ గానే వస్తుంది, గుంట నక్కలు గుంపులుగా వస్తాయి. ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమని స్పష్టం చేసినాం. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కూడా మేము ఆపమన్నాం. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంకెక్కడ ఆపమేం, వాటిని ఇంకా పూర్తి స్థాయిలో నెరవేర్చే ప్రయత్నం చేస్తాం, పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సంక్షేమ పథకం ఏం చేస్తున్నా, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, ఇంతే కదా. ఇంకా ఉన్నాయన్నా? రైతు బంధు ఎప్పుడు ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తాను? పెళ్ళే ముందు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, పెళ్లి టైంలో పిల్లలు ఉంటక కూడా ఇస్తారు కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ సార్ ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం రైతులు మోసం చేస్తున్నానా? ఫ్రీ యూరియా ఇస్తాను, ఇచ్చిందా? ఫ్రీ యూరియా ఇచ్చిందా? రుణమాఫీ చేస్తాను, చేసిందా అన్న? రైతులు ఇబ్బంది పడుతున్నానా? పిల్లల చదువు కోసము, పిల్లల కోసము బ్యాంకు పైసలు డిపాజిట్ చేసుకుంటే ఇలా బ్యాంకులు మొత్తం పైసలు దోసుకపోతున్నారు. వాళ్ళు రుణమాఫీ చేయకపోవడం వల్ల పైసలు కడి చేసుకుంటున్నారు. ఒక్కరు రైతు బంధు ఇచ్చి మొత్తం సబ్సిడీ చేస్తున్నారు. ఇలా యూరియాకు ఇచ్చే సబ్సిడీ మనం, విత్తనాలకు ఇచ్చే సబ్సిడీ మనం, డిఏపికి ఇచ్చే సబ్సిడీ మనం, రైతులను ఆదుకోలేదు మనం. బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ ఎంత అంటే 1310 రూపాయలు, ఇవాళ ఎంఎస్పీ ఎంత అంటే 2060 రూపాయలు. ఇవాళ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మోడీ గారు మాట ఇచ్చారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి 24 గంటల కరెంట్ ఇస్తాడు. ఇంతమంది రైతులు చాలా మంది ఉన్నారన్న. ఇక్కడ నన్న మీ దగ్గర 24 గంటల కరెంట్ వస్తుందా? ఎక్కడన్నా ఇక్కడ రైతులు చాలా వస్తుందా? ఎక్కడన్నా దశమంతాన్ని చెప్పండి, మీ జనగామలో వస్తుందా? 7 గంటలు కరెంట్ వస్తలేదు అన్న, 7 గంటలు కరెంట్ వస్తలేదు. మొన్న మహారాష్ట్ర చెప్తున్నాడు, కోతలు వస్తూనే ఉంటాడు సార్, బాగా నోరు చేస్తే కంపన్న నోరు, ఆ ఫినాయిల్తో అడిగినా పోదా కంపది. ఏం పీకుడు పని ఏం లేదు, ఉందా నాకైనా? ఏం లేదు, అది చేసేది పీకేయలేదు. ఈ ముఖ్యమంత్రి ఎట్లా భరిస్తున్నా మీరు? ఏ ముఖ్యమంత్రి తయారేసి నేను అవుతున్నాను వాళ్ళ, నేను పోతే ఢిల్లీ అడుగుతున్నాను నేను, ఈ ముఖ్యమంత్రి ఎట్లా భరిస్తున్నా మీరు? ఈయనే ముఖ్యమంత్రి, ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఏం ముఖ్యమంత్రి చేస్తున్నారా మీరు? పొద్దుదాకా అంటాడు, రాత్రంతా తాగుతాడు ముఖ్యమంత్రి. రాత్రంతా లేచి ఎవరి కొంప ముంచాలో చూస్తాడు. ఎవరి కొంప ముంచాలే, నా కుటుంబం ఎట్లా పైసలు చంపాలే, దొంగ సారా దంద ఎట్లా వేయాలి, నా బిడ్డ దొంగ పత్తాల దంద ఎట్లా వేయాలి, నా కొడుకు ఎట్లా భూములు కబ్జా చేసుకోవాలి, నా కొడుకు ఎట్లా పేపర్ లీకేజ్ చేసి యువత పొట్ట కొట్టాలి, ఎట్లా ల్యాండ్ కబ్జా చేయాలి, ఎట్లా కమిషన్ దుప్పాలని చూస్తారు తప్ప ఇలా పేద ప్రజల నుంచి ఆలోచించే స్థితి లేదన్నా.